ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో బేస్ లైన్ అంటే ఏంటంటే అప్రూవ్డ్ ప్లాన్ ఫర్ ఎయిదర్ స్కోప్ ఆర్ ఎయిదర్ కాస్ట్ ఆర్ ఎయిదర్ షెడ్యూల్. సో ఇనీషియల్గా ఏదైనా ప్రాజెక్టు ప్రిపేర్ చేసేటప్పుడు ఇనీషియల్ ప్లాన్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తారు, అది కాస్ట్కైనా టైం లైన్కైనా స్కోప్కైనా. కానీ వన్స్ అది ఫైనలైజ్ అయ్యాక అప్రూవల్స్ అన్నీ తీసుకున్నాక అప్రూవ్డ్ ప్లాన్ సపరేట్గా ప్రిపేర్ చేస్తారు, అది స్కోప్కి కాస్ట్కి షెడ్యూల్కి. ఆ అప్రూవ్డ్ చేసిన ప్లాన్నే బేస్ లైన్ అని అంటారు. సో ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే వాట్ ఈజ్ మెంట్ బై బేస్ లైన్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బేస్ లైన్స్ అండ్ వాట్ ఆర్ ద కరెంట్ బేస్ లైన్స్ యూజ్డ్ ఇన్ యువర్ కరెంట్ కంపెనీ అని అడుగుతారు. అలా అడిగినప్పుడు డెఫినేషన్ ఏం చెప్తారంటే ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బేస్ లైన్ మీన్స్ ద అప్రూవ్డ్ ప్లాన్ ఫర్ ద ప్రాజెక్ట్ స్కోప్, for project schedule and project cost, which is used to compare whether the project is going as per plan and also for tracking purpose of progress and also if any needs control changes. అంటే ఎప్పుడైతే ఈ అప్రూవ్డ్ ప్లాన్ ఫిక్స్ చేసేస్తారో ప్రాజెక్ట్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ చేశాక మన ప్రాజెక్టు యాజ్ పర్ స్కోప్ అప్రూవ్డ్ అయిన స్కోప్కి, యాజ్ పర్ అప్రూవ్డ్ షెడ్యూల్, యాజ్ పర్ అప్రూవ్డ్ కాస్ట్ పరంగా ప్రాజెక్ట్ వెళ్తుందో లేదో చెక్ చేసుకుంటారు. దాన్నే బేస్ లైన్ అని అంటారు. జనరల్గా 3 టైప్ ఆఫ్ బేస్ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ బేస్ లైన్ ఏంటంటే స్కోప్ బేస్ లైన్. స్కోప్ బేస్ లైన్ అంటే అప్రూవ్డ్ స్కోప్ స్టేట్మెంట్. అసలు స్కోప్ అంటే ఏంటి? ఏదైనా మన ప్రాజెక్ట్కి ఒక ఐడియా ఇస్తారు కదా, ఇన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేయాలి, ఇంతమంది రిసోర్సెస్ని, టూల్స్ని, మిషన్స్ని యూజ్ చేసుకొని ఇది మనం బిల్డ్ చేయాలి, మన ఫైనల్ డెలివరబుల్ ఇది కావాలి అని మొత్తం అంతా డేటా ప్రిపేర్ చేసుకుని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు కదా, దాన్నే స్కోప్ డాక్యుమెంట్ అని అంటారు. అది కన్ఫర్మ్ అయ్యి అప్రూవల్ తీసుకొని ఒక ఫైనల్ అప్రూవ్డ్ స్కోప్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, దాన్నే స్కోప్ బేస్ లైన్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఏంటి? షెడ్యూల్ బేస్ లైన్. షెడ్యూల్ బేస్ లైన్ అంటే అప్రూవ్డ్ ప్రాజెక్ట్ టైం లైన్. అంటే ఇనీషియల్గా ఒక టైం లైన్ పెట్టుకుంటారు, కానీ కన్ఫర్మ్ అయ్యి స్టేక్ హోల్డర్స్తో అప్రూవల్ తీసుకొని ఫైనలైజ్ అయ్యాక ఫైనల్ అప్రూవల్ షెడ్యూల్ తీసుకుంటారు టైం లైన్ది, దాన్నే షెడ్యూల్ బేస్ లైన్ అని అంటారు. ఇంకో నెక్స్ట్ బేస్ లైన్ ఏంటంటే కాస్ట్ బేస్ లైన్. కాస్ట్ బేస్ లైన్ అంటే అప్రూవ్డ్ బడ్జెట్ స్పెండ్ ఓవర్ ద టైం. అంటే ఇనీషియల్లోనే ఒక ప్రాజెక్ట్కి ఒక 10K బడ్జెట్ అని పెట్టుకుంటారు స్టార్ట్ చేసేటప్పుడు, బట్ అది అప్రూవల్స్కి వెళ్ళి కన్ఫర్మ్ అయ్యి లేదు మేము 7K బడ్జెట్ మాత్రమే ఈ ప్రాజెక్ట్కి అప్రూవ్ చేస్తున్నామని అంటారు చూడండి స్టేక్ హోల్డర్స్, దాన్నే కాస్ట్ బేస్ లైన్ అప్రూవ్డ్. సో ఈ 3 బేస్ లైన్స్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో యూజ్ చేస్తారు. ఒక్కొక్కసారి కంబైన్గా కాస్ట్ బేస్ లైన్ అండ్ షెడ్యూల్ బేస్ లైన్ కూడా యూజ్ చేస్తారు. అలా టుగెదర్ కంబైన్ చేసిన దాన్నే పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్ బేస్ లైన్. ఇవన్నీ కలిపితే పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్ బేస్ లైన్ అని అంటారు. జనరల్గా బేస్ లైన్స్ అనేది ప్లానింగ్ స్టేజ్లో క్రియేట్ చేసి అండ్ ప్లానింగ్ స్టేజ్లోనే ఫైనలైజ్ చేసి త్రూఅవుట్ ద ప్లానింగ్ స్టేజ్లో అది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఫేజ్లోని దాని వర్క్ సరిగ్గా ఉందో లేదో మానిటర్ చేస్తారు. టిల్ క్లోజింగ్ ఫేజ్ వరకు అలానే జరుగుతుంది. మధ్యలో ఏదైనా చేంజెస్ కావాలి అనేటప్పుడు కంట్రోల్ మెంబర్స్ని అడుగుతారు. చేంజ్ కంట్రోల్ బోర్డు ఉంటారు, వాళ్ళకి సపరేట్ స్టేక్ హోల్డర్స్. చేంజెస్ ఏమైనా కావాలంటే వాళ్ళ అప్రూవల్స్ తీసుకొని మళ్ళీ ప్రాజెక్ట్ అనేది ఫైనల్ అప్రూవల్స్ తీసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. మనం రియల్ టైంలోని కంపెనీలోని యూజ్ చేసేటప్పుడు ఎక్కువగా స్కోపు, టైము అండ్ కాస్ట్ 3 బేస్ లైన్స్ యూజ్ చేస్తారు. ఏదైనా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని ఒరిజినల్ బేస్ లైన్ అని అంటారు. ఎప్పుడైతే కన్ఫర్మ్ అయినా అప్రూవ్డ్ అయిన ప్రాజెక్ట్స్కి ఉంటాయి కదా, వాటిని ఒరిజినల్ బేస్ లైన్స్ అంటారు. నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఎటువంటి చేంజెస్ వచ్చినా, లైక్ స్కోప్లో చేంజ్ వచ్చినా, టైం లైన్లో చేంజ్ వచ్చినా, బడ్జెట్లో చేంజ్ వచ్చినా, ఒక్కొక్కసారి స్కోప్ బోత్ అండ్ టైం లైన్ అండ్ కాస్ట్లో చేంజ్ వచ్చినా కూడా అప్పుడు ఒక లేటెస్ట్ బేస్ లైన్ అనేది మనం అప్డేట్ చేస్తాం. ఆ బేస్ లైన్ అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా చేంజ్ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలి. చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేసి చేంజ్ కంట్రోల్ బోర్డ్ మెంబర్స్, ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రూవ్ చేస్తేనే దెన్ మనం లేటెస్ట్ బేస్ లైన్ ప్రాజెక్ట్లో అప్డేట్ చేయడం అవుతుంది. అంటే స్కోప్లో ఏమైనా వేరియేషన్ ఉందా, బడ్జెట్ ఎక్స్టెండ్ అవ్వచ్చు, తగ్గచ్చు, లేదంటే టైం లైన్ ఎక్స్టెండ్ అవ్వచ్చు, తగ్గచ్చు. సో బేస్ లైన్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ ఫైనలైజ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్లానింగ్ ఫేజ్ వన్స్ ఆల్ ద ప్లానింగ్ డాక్యుమెంట్స్ ఆర్ డెవలప్డ్ అండ్ రివ్యూడ్. అంటే మనం ప్లానింగ్ స్టేజ్లోనే అన్ని డాక్యుమెంట్స్ కూడా రివ్యూ చేశాక ఈ బేస్ లైన్స్ అనేది ఫైనలైజ్ చేస్తారు ఎక్కడ, ప్లానింగ్ స్టేజ్లో. దెన్ దే రిమైన్ యాక్టివ్ త్రూ అవుట్ ద ఎంటైర్ ఎగ్జిక్యూషన్ అండ్ మానిటరింగ్ ఫేజ్. సో ఇంకా ఎగ్జిక్యూషన్ అండ్ మానిటర్ ఫేజ్ వరకు అది యాక్టివ్గా ఉండి ఆ బేస్ లైన్ క్రియేషన్ అనేది క్లోజ్ ఎప్పుడు అవుతుంది అంటే
the project enters into the closing phase. Closing phase కి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ బేస్ లైన్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవుతుంది వితౌట్ నో చేంజెస్ ఆర్ మేడ్, అంటే ఇంకే చేంజెస్ లేకుండా. Any change to a baseline requires a formal approval to the change control process, and approvals are typically given by a change control board, may include the project sponsor, key stakeholders, senior management, ensuring that no baseline is altered without the proper evaluation and authorization. ఆల్రెడీ చెప్పాను కదా, ఏదైనా ప్రాజెక్ట్లోనే ఎలాంటి చేంజెస్ ఉండాలి అన్నా కూడా చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే అది చేంజ్ కంట్రోల్ బోర్డ్ మెంబర్స్కి హిట్ అవుతుంది. ఆ చేంజ్ కంట్రోల్ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ప్రాజెక్ట్ స్పాన్సర్స్, కీ స్టేక్ హోల్డర్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అండ్ సీనియర్ మేనేజ్మెంట్, వాళ్ళందరికీ కూడా అది హిట్ అయ్యి వాళ్ళందరూ వెరిఫై చేసి, ఎవాల్యూట్ చేసి, వ్యాలిడేట్ చేసి వాళ్ళు ఓకే అన్నాకే అథరైజేషన్ ఇస్తారు. దా అప్రూవల్స్నే ఫైనల్ అప్రూవల్స్ అని అంటారు. అప్పుడు లేటెస్ట్ బేస్ లైన్ అనేది అప్లై చేస్తారు. లేటెస్ట్ బేస్ లైన్ అంటే చేంజ్ కంట్రోల్ ప్రాసెస్, నెక్స్ట్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే, మోడిఫికేషన్ ఉంటే. సో ఫైనల్లీ బేస్ లైన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ పెర్ఫార్మెన్స్ బై కంపేరింగ్ ద యాక్చువల్ ప్రోగ్రెస్ విత్ అప్రూవ్డ్ ప్లాన్. సో యాజ్ పర్ ప్లాన్లో జరుగుతుందో లేదా ప్రాజెక్ట్ పెర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి బేస్ లైన్ యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో హెల్ప్స్ టు ఐడెంటిఫై ద వేరియేషన్ ఇన్ ది స్కోప్, షెడ్యూల్ అండ్ కాస్ట్. సో ప్రాజెక్ట్లో వచ్చిన వేరియేషన్స్ని షెడ్యూల్లో కానీ, కాస్ట్లో కానీ, లేదంటే టైం లైన్లో కానీ ఏవైనా వేరియేషన్స్ వచ్చినా కూడా ఐడెంటిఫై చేయడానికి బేస్ లైన్ యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో సపోర్ట్స్ ఫర్ ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ బై షోయింగ్ వేర్ ద కరెక్ట్ యాక్షన్స్ ఆర్ నీడెడ్. ఎప్పుడైతే ప్రాజెక్ట్లో ఎలాంటి చేంజెస్ వచ్చినా, ఎలాంటి నీడ్స్ ఉన్నా కూడా అలాంటి టైంలో బేస్ లైన్ని కరెక్ట్గా యూజ్ చేస్తారు బై టేకింగ్ ద డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అండ్ ఇంక్రీజింగ్ ద చేంజ్ కంట్రోల్ ప్రాసెస్. అంటే చేంజ్ కంట్రోల్ ప్రాసెస్ని కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం బేస్ లైన్ ద్వారా ఉంటుంది బై టేకింగ్ ద ఫార్మల్ అప్రూవల్స్. అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ ద స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్ బై ప్రొవైడింగ్ ఏ కామన్ రిఫరెన్స్ ఫర్ రిపోర్టింగ్. అంటే ఈ బేస్ లైన్ అనేది యూజ్ చేయడం వల్ల మనం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్తో కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ కంటిన్యూగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఎన్హాన్సెస్ ద ఫోర్కాస్టింగ్ ద టైమ్, కాస్ట్ అండ్ రిసోర్సెస్ నీడ్స్. మన ప్రాజెక్ట్లో ఎప్పుడైతే టైంని, కాస్ట్ని అండ్ రిసోర్సెస్ని అవసరం అవుతాయో ఆ టైంలో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం ఈ బేస్ లైన్లో ఉంటుంది. అండ్ ఆల్సో మెయింటైన్ ద ప్రాజెక్ట్ డిసిప్లైన్ బై ప్రివెంటింగ్ ద అన్కంట్రోల్డ్ చేంజెస్. అంటే ప్రాజెక్ట్లోనే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తాయి కదా, ఆ చేంజెస్ అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా టైంలో రాకుండా మానిటర్ చేసి జాగ్రత్తగా ప్రాజెక్ట్ ఆన్ టైం డెలివర్ అయ్యేటట్టు కంట్రోల్ చేస్తున్నాం. అండ్ ఆల్సో సర్వ్స్ యాజ్ హిస్టారికల్ డేటా ఫర్ ఎస్టిమేటింగ్ ద అండ్ ప్లానింగ్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్ట్కి ఒరిజినల్ బేస్ లైన్ అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ ఫర్ స్కోప్, షెడ్యూల్ అండ్ కాస్ట్ అయిపోయినప్పటికీ కూడా ఎలాంటి చేంజెస్ తర్వాత ఇన్ ఫ్యూచర్లో వచ్చిన ఎన్ని అప్డేషన్స్ ఆఫ్ చేంజ్ కంట్రోల్ ప్రాసెస్ జరుగుతుందో అన్నీ మానిటర్ చేయడానికి కూడా ఈ బేస్ లైన్ అనేది యూజ్ అవుతుంది. వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.